42% బీసీ ఈ రిజర్వేషన్ల పెంపు మేము ముందు నుంచి సమర్థిస్తూ ఉన్నాం. ఈ పెంచిన రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ సమస్య ఎక్కడున్నదంటే ఈ రిజర్వేషన్ల పెంపుపై ఒక న్యాయపరమైనటువంటి వివాదాలు చిక్కులు తలెత్తుతున్నాయి. వీటికి ఏకైక పరిష్కారం ఈ బిల్లును 9వ షెడ్యూల్లో జోడించడం ద్వారానే దీనికి మనం ఈ వివాదాలకు ముగింపు పలికి వాటిని అమల్లోకి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని సవరించి ఈ బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లును రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో జోడించాలి. ఆ మార్పును ఆ యొక్క సవరణను సాధించడానికి ఇవాళ మనమందరం కూడా పోరాడవలసిన అవసరం ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం తాను చేయగలిగేది చేసింది. ఇవాళ మిగిలింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వము దీన్ని 9వ షెడ్యూల్లో జోడించడానికి పూనుకోవటం ఒకటే ఇవాళ మిగిలి ఉన్నది. ఆ లక్ష్య సాధన కోసం మరి వాళ్ళ అందరం కూడా ఐక్యం కావలసిన అవసరాన్ని గుర్తించి ఇవాళ జరుగుతున్నటువంటి బీసీ ఈ రిజర్వేషన్ల పెంపు సాధన దీక్షకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఈ పోరాటంలో తెలంగాణ జనసమితి ఒక భాగం. తప్పనిసరిగా ఈ రిజర్వేషన్ల పెంపు సాధన కోసం చివరిదాకా ఈ ఉద్యమంలో భాగస్వామిగా ఉంటుందని ఈ సందర్భంగా ప్రకటిస్తుంది. రాష్ట్రం అంతటా మొన్న బంద్ పిలుపునివ్వడం జరిగింది. అన్ని పార్టీలు దీంట్లో అవును. అసలు ఎవరు అడ్డుపడుతున్నారు దీనికి సంబంధించి? అంటే ఇవాళ జరగవలసింది ఒకటే, దీన్ని 9వ షెడ్యూల్లో జోడించాలి. ఈ రిజర్వేషన్ల పెంపు బిల్లును 9వ షెడ్యూల్లో జోడించాలి. 9వ షెడ్యూల్లో జోడించడానికి నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం. అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టడానికి ఎవరేం కార్యక్రమం తీసుకుంటారన్నది ప్రకటించాలి. ఇవాళ ఏ పార్టీ అయినా రిజర్వేషన్లకు నిజంగా అనుకూలంగా ఉంటే 9వ షెడ్యూల్లో ఈ బిల్లును జోడించడానికి ఒక విస్పష్టమైన కార్యాచరణను తీసుకోవాలి. అది ఇవాళటి అవసరం. ఆ కార్యాచరణను తీసుకోకపోతే రిజర్వేషన్ల కోసం ఎంత ప్రకటించినా ఎంతగా ఆందోళనలకు మద్దతు ఇచ్చినా దానివల్ల ప్రయోజనం ఉండదు. అందుకని ప్రతి పార్టీ రాష్ట్రంలో ఏం చేస్తాం, ప్రజల్లో ఈ చైతన్యాన్ని తీసుకొచ్చి ఒక బలమైన ఉద్యమ నిర్మాణానికి ఏం చేస్తామనేది ఒకటి, ఢిల్లీ మీద ఒత్తిడి పెట్టడానికి ఏం చేస్తామనేది రెండోది. ఈ రెండింటిపైన స్పష్టతను ఇవ్వాలి. ఆ స్పష్టతను ఇవ్వకపోతే ప్రయోజనం లేదు. అంటే మొన్న అసెంబ్లీలో ఎమ్మెల్యేల మద్దతు తెలపడం జరుగుతుంది. బీజేపీకి సంబంధించిన మొన్న ధర్నాలో కూడా బీజేపీ నాయకులు పాల్గొనడం జరుగుతుంది. సో ఎట్లా చూడొచ్చు అంటే అన్ని అంశాలు? ఇప్పుడు ఢిల్లీ మీద ఒత్తిడి పెట్టాలి, అక్కడ కూడా ఒక బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు మనం రాష్ట్రంలో సాధన కోసం కొట్లాడినాం 2014. ఆ బిల్లు ఫైనల్గా పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఏం చేసినాం, మనం అందరం కూడా మీ వైఖరి ఏందో తేల్చి చెప్పండి, బిల్లును పెడతారా పెట్టరా, మీ వైఖరిని స్పష్టం చేయండి అని చెప్పి అప్పుడు దానికోసం అని చెప్పి అన్ని పార్టీల మీద ఒత్తిడి పెట్టినప్పుడు అందరూ కూడా ఖచ్చితంగా ఢిల్లీలో తమ సొంత పార్టీకి వ్యతిరేకంగా కూడా అప్పట్లో ఎంపీలు మరి గట్టిగా నిలబడి పోరాటం చేశారు. ఇవాళ కూడా జరగవలసింది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా ప్రతినిధులందరూ కూడా పార్లమెంటులో ఒకటే ఆడ గొంతు వినిపించటం ఇవాళటి అవసరం. దానికి సంబంధించిన కార్యాచరణ ప్రకటించాలి. ప్రకటించకపోతే ఇంకా ఈ చేస్తున్నటువంటి ప్రకటనలకు విలువ లేదు. ఇది నేను ప్రధానంగా చెప్పాను. ఎందుకు వీలు కాదు? ఇప్పుడు విషయం ఏంటంటే దానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక ప్రకటన రాకముందే, ఎన్నిక జరుగుతుందనే ఆలోచన లేకముందే కదా బిల్లు పాస్ అయింది. అప్పటికి ఇంకా దీనికి సంబంధించిన ఆలోచన కూడా లేనప్పుడు ఈ బిల్లును బీసీ రిజర్వేషన్ల పెంపును నిర్ణయం తీసుకున్నారు. బిల్లును కూడా అసెంబ్లీలో పెట్టినప్పుడు అందరూ మద్దతు తెలియజేశారు. ఆ మేరకు అందరూ కూడా తమ తమ సంకల్పాన్ని తమ ఆలోచనని స్పష్టం చేశారు. కానీ వాళ్ళ కీలకం ఏంటంటే ఇది సాధించాలంటే ఢిల్లీ మీద కూడా ఒక ఒత్తిడి రావాలి. ఈ బిల్లును పెట్టమని ఢిల్లీ మీద ఒత్తిడి పెట్టాలి. కాబట్టి దీన్ని జూబ్లీ హిల్స్ ఎన్నికలతో ముడిపెట్టి చూడటం కరెక్ట్ కాదు. ఈ ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రక్రియ మొదలైంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నిక అనే ఆలోచన కూడా లేదు. అప్పుడు ఆ ఆలోచన లేనటువంటి సమయంలో ఇక్కడ కులగణన జరిగింది.
ఆ కులగన్న మీద వచ్చిన సమాచారం ఆధారంగా విశ్లేషణ చేయడానికి నిపుణుల కమిటీ ఏర్పడ్డది. నిపుణుల కమిటీ ఇచ్చిన రికార్డు ఆధారంగా గవర్నమెంట్ 42% రిజర్వేషన్లు పెంచాలని నిర్ణయించింది. వీటికి ఈ నిర్ణయాలకు జూబ్లీ హిల్స్ ఎన్నికకు సంబంధం లేదు. కాబట్టి దాన్ని అట్లా ముడిపెట్టి చూసుడే అది కరెక్ట్ నిర్ణయం కాదు. ఇవాళ ఇది ఇంతవరకు ప్రక్రియ నడిచింది. ఇక్కడి నుంచి ఈ ప్రక్రియకు ముగింపు 9వ షెడ్యూల్లో ఈ బిల్లులను జోడించడం ద్వారా మాత్రమే ఒక ముగింపు సాధ్యమవుతుంది, న్యాయసమ్మతమైన ముగింపు. ఈ బిల్లులను బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులను 9వ షెడ్యూల్లో జోడించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఎవరు ఏం చేసినా పార్లమెంటులో ఢిల్లీ మీద ఒత్తిడి పెట్టడానికి ఏం చేస్తామన్న నిర్ణయం తీసుకోవటమే ఇవాళ చాలా కీలకం. ఇక్కడ బీసీలకు రాజ్యాధికారం రావాలంటే బీసీ ప్రజలు మారాల్సిన అవసరం ఉంది. మరి బీసీ ప్రజలకు మీ తరఫున ఏం చెప్పాలి? బీసీ ప్రజలు వాళ్ళ ఎవరైనా అవకాశం కావాలని అందరూ కోరుకుంటారు. దానికి సంబంధించిన కార్యాచరణ మా పార్టీగా మేము తీసుకోగలం. ఇక ప్రతి ఒక్కరికి దీని మీద ఉద్బోధనలు చేసి ప్రయోజనం లేదు. అది చాలా కీలకం.